ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఉదయకాలం దేవుని వాక్యము ధ్యానించుకుందాం. పిల్లల గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుని కాకపోదును. గమనించాలి పిల్లలు, ఇక్కడ రెండు విషయాలు. నేను ఎవరిని సంతోషపెడుతున్నాను, ఎవరి దయ కోరుకుంటున్నాను. సాధారణంగా ఈ దినాలు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మనుషులు మెప్పించాలి, మనుషులు నచ్చినట్టు జీవించాలి, మనుషులు ఏమనుకుంటారో ఇలా చేయకపోతే అని మనుషులకి ఇష్టానుసారం కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అన్నిటికీ లోబడిపోతున్నారు. పిల్లరా గమనించాలి. మనం ఎప్పుడు కూడా ఒక విషయం గమనించాలి. మనకు ఆ నిర్ణయం తీసుకునే హక్కు మనకుంది. ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో చెప్తారని మనం ఇలా చేస్తే బాగుంటుందని తీర్మానం మనకు ఉండకూడదు. మనుషుల్ని కాదు మనం సంతోషపెట్టడం. దేవుడిని సంతోషపెట్టేవారుగా మనం ఉంటే దేవుడు మనతో ప్రయాణం చేస్తాడు. గమనించాలి. మనుషులు దయను కోరుకుంటున్నానా, దేవుని దయను కోరుతున్నాను? మనుషులు సంతోషపెడుతున్నానా, దేవుని సంతోషపెడుతున్నాను? ప్రశ్న వేసుకుని దానివల్ల చాలామంది చేసే పెద్ద పొరపాటు అదే. మనుషులతో కాంప్రమైజ్ అయిపోతారు. వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేసే అన్యాచారాలు వీళ్ళు కూడా చేస్తుంటారు, వాళ్ళు చేసే తప్పుడు పనులు వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేసే ప్రతి పని కూడా వీళ్ళు ఏకీపిస్తారు. ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారో అనండి. వాళ్ళు ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటే నీకెందుకు? నీకు నువ్వుగా నిలబడాలి, నీకు నువ్వుగా మాట్లాడాలి, నీకు నువ్వుగా ఉండాలి. అంతేగాని ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోకూడదు. మనుషులు కాదండి మనం సంతోషపెట్టాల్సింది, దేవుడిని సంతోషపెట్టాలి. కష్టం, బాధ, వ్యాధి, రోగం ఏదొచ్చినా మనం ఎప్పుడు కూడా దేవుని సంతోషపెడితే దేవుని కార్యాలు నీలో చూస్తాను, దేవుని కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారని ఇలా చేశానండి, వీళ్ళు ఏమనుకుంటారని ఇలా చేశానండి అని ఇష్టానుసారంగా నువ్వు జీవించకూడదు. మేస్త్రి గారు చెప్పారండి ఈ పక్కన గుమ్మెట్టమని. అంటే మాకు ఇష్టం లేదండి, మరి మేస్త్రి గారు చెప్పినప్పుడు వినాలి కదండి. మేస్త్రి గారు చెప్పారండి ఈ పక్కన ఈశాన్యం ఖాళీ ఉంచమని. మేస్త్రి గారు చాలామంది చేసే పొరపాట్లు ఇవే. వాళ్ళు ఇష్టానుసారంగా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ వారికి మీద శాపం తెచ్చుకుంటున్నారు. వారి మీద శాపం ఆనాడు ఇశ్రాయేలు అలా చేశారు, శాపం తెచ్చుకున్నారు. గమనించాలి. కష్టం వచ్చిన, వ్యాధి వచ్చిన, రోగం వచ్చిన, మనుషులందరూ ఏకమైన నువ్వు దేవుడిని సంతోషపెట్టేట్లయితే దేవుడు నీతో ఉంటాడు. పౌలు అంటాడు, ఇఫ్ ఐ ప్లేస్ ద మ్యాన్ ఐ షుడ్ నాట్ బి సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. మనుషులు సంతోషపెట్టేవాడైతే క్రీస్తు దాసుడిని కాకియే పోదును నేను. అవును, గమనించాలి ప్రియుల. ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఆహాబు రాజు పట్టుకొని లాక్కురమ్మన్నప్పుడు ఏలియా ప్రార్థనలో ఉంటాడు కొండ మీద. ఆహాబు రాజు 50 మందిని పంపిస్తాడు, లాక్కొచ్చేయండి, నేను పిలిచానని చెప్పండి అంటాడు. ఏలియా లెక్క చేయలేదు. నేను దైవజనుడిని అయితే ఆ 50 మంది దహించబడును గాక అన్నాడు. అంతే. ఆకాశం అగ్ని దిగి వచ్చి వాళ్ళందరూ బూడిదైపోయారు. వాళ్ళందరూ బూడిదైపోయాడు, ఒకడు మిగిలాడు. అడే చెప్పాడు ఆహాబు రాజుకి, అయ్యా మీరు అతను పట్టుకొని లాక్కొచ్చామనగా అతను వినలేదు, దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు, మనోళ్ళందరూ బూడిదైపోయాడు. ప్రియులు గమనించారు. ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆల్వేస్ విత్ యూ. ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆల్వేస్ విత్ యూ. ద బర్నింగ్ ఫైర్. దేవుని శక్తి నీతో ఉంది, దేవుడి అభిషేకం నీతో ఉంది, దేవుడి ఆత్మ నీతో ఉంది. ఎవరికి భయపడక్కర్లేదండి. షడ్రకు, మేషకు, అబేద్నెగో భయపడలేదు. అగ్నిగుండం ఎదురుగా ఉంది, వేసేస్తాం అన్నారు. అయితే వేసేయండి, ఏం జరగదన్నారు. ఆ రాజుగారిని సంతోషపెట్టే ప్రయత్నం చేయలేదు, కానీ వాళ్ళు దేవుని సంతోష పెడతానికి అగ్నిగుండంలో దూకేశారు. దానియేలు దేవుని సంతోష పెడతానికి సింహం బోన్లోకి వెళ్ళిపోయాడు. ఏలియా దేవుని సంతోష పెడతానికి ఎవరికి లొంగలేదు, వంగలేదు. ఏలియాకు పేరుంది, అతడు పౌరుషం కలిగిన ప్రవక్త, పౌరుషం కలిగిన దేవుని సేవకుడు. ఉందా పౌరుషం, రోషం? ప్రతిదానికి లొంగిపోయి వంగిపోయి, ప్రతి ఒక్కరికి లొంగిపోయి వంగిపోయి చండాలమైన జీవితం జీవిస్తున్నారు చాలామంది. వాళ్ళు ఏమనుకుంటారని ఇలా చేశానండి, వాళ్ళు ఏమనుకుంటారని ఇలా చేశానండి, మాకు ఇష్టం లేదండి, వాళ్ళు చెప్పారు కదండి, మరి చేయకపోతే బాగోదు కదండి. సిగ్గు లేకపోతే సార్ చాలామంది చేసే పనులు ఇవే. వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటే నీకెందుకు? నువ్వు దేవుడికి ఇష్టానుసారంగా జీవించంతే. అంటున్నాడు పౌలు, మనుషులు దేని కోరుకుంటున్నాను, దేవుడి దే కోరుకుంటున్నాను. మనుషులు సంతోష పెడుతున్నానా, దేవుడిని సంతోష పెడుతున్నాను. ఒకవేళ మనుషులు సంతోష పెట్టేవాడిని అయితే నేను దేవుని సేవకుడు కాదా అంటున్నాడు. ఖచ్చితంగా చెప్పేదన్నాడు. నీకు నువ్వుగా యూ హ్యావ్ రైట్స్. నీకు నువ్వుగా నిలబడు, నీకు నువ్వుగా ముందుకు సాగిపో. కొంత సేవకులు ఉన్నారు, సంఘం ఏమనుకుంటుందో గట్టిగా చెప్పేది ఏమనుకుంటుందో, ఉన్నట్టు చెప్పేది సంఘం మానేసి ఇంకో చర్చికి వెళ్ళిపోతారు. చెప్పడు ఈ పాస్టర్, భయపడిపోతాడు. ఖండించడు, ఏది ఖండించడు, విగ్రహాలను ఖండించడు, అన్యాచారాలు ఖండించడు,
పాపాన్ని ఖండించడు, ఏం చెప్పడు. చెబితే వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకో చర్చికి వెళ్ళిపోతారు, భయం వీడికి. అంటే వీడు మనుషుల మీద బతుకుతున్నాడు, మనుషుల మీద బతుకుతున్నాడు. నువ్వు నిజమైన దైవజనుడు అయితే దేవుడి వైపు చూస్తూ ఉన్నట్టు బోధిస్తావు. నిజమైన సేవకుడు అయితే ఉన్నట్టు బోధిస్తావు, సత్యాన్ని ప్రకటిస్తావు. అంతే. ఎవడేమనుకుంటా, ఐ డోంట్ కేర్. ఉందా ఆ తత్వం, ఆ పౌరుషం నీలో ఉందా? ఆలోచించండి పిల్లలు. ఉదయకాలం గలతి 1:10 పౌలు అంటాడు, మనుషులు దేని కోరుకుంటున్నాను, దేవుడు దేని కోరుకుంటున్నాను. మనుషులు సంతోష పెడుతున్నానా, దేవుడిని సంతోష పెడుతున్నాను. మనుషులు సంతోష పెట్టేవాడైతే నేను క్రీస్తు దాసుని కాదు. ఇఫ్ ఐ ప్లీజ్ ద మెన్, ఐ షుడ్ నాట్ బి సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. కష్టమేనండి ఈ లోకంలో. మనుషులకి చెప్పిన వినపోతే వాళ్ళు నానా మాట్లాడతారు, అన్నవండి, హింసిస్తారు, హింసించినవ్వండి. ఇర్మియా ప్రజల మాటలు వినలేదని ఇర్మియాని తీసుకెళ్ళి జైల్లో కొట్టేశారు. ఇర్మియా దేవుడి వైపు చూసి ఏడ్చాడు, అయ్యా ఏంటి నాకు ఆ పరిస్థితి, ఏంటి బాధ, నాకు అసలు సువార్త చేయకూడదు అనుకుంటున్నాను, వీళ్ళు పెట్టిన బాధలు అన్నాడు ఇర్మియా. కానీ దేవుడు అన్నాడు, నా కుమారుడా నిలబడు, నేను నీతో ఉన్నాను అన్నాడు. అంతే. నీతో ఉన్నా నిలబడు అన్నాడు. ఇర్మియాని బాధ పెట్టారు, దావీదుని బాధ పెట్టారు. దావీదు ఏడ్చాడు దేవుడి దగ్గర, ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి, ఏంటి నా పరిస్థితి. పిల్లారా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా, నువ్వు ఖచ్చితంగా నిలబడు, ధైర్యంగా నిలబడు. ఎవరేమనుకుంటే నీకెందుకు, నీకు నచ్చింది విశ్వాసంతో, నీకు నచ్చింది ధైర్యంతో నీ పని చేయి. ఎవరో ఏదో అనుకుంటారని లొంగిపోయి, కాంప్రమైజ్ అయిపోయి, వంగిపోయి బానిస బతిపోతున్నారు జనం చాలామంది. బానిస బ్రతిపోతున్నారు చాలామంది. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. ఇలాగంటే ఒకళ్ళు తప్పు అని చెప్తే వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఇలా చెప్తే అలాగనుకుంటారేమో అని మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ. ఈ ఉదయకాలం గమనించాలి. ఎలిజబెత్ మహారాణి ఒక దైవజనుడిని కౌరు పెట్టింది, అర్జెంటుగా రమ్మనండి. ఆ దినాల్లో ఆ దైవజనుడి ప్రార్థనలో ఉన్నాడు. ఎలిజబెత్ మహారాణి ఆ దినాల్లో జరిగిన చరిత్రలో వెళ్ళి రమ్మంటే ఆ దైవజన్ని ప్రార్థనలో రానున్నాడు. వెంటనే ఆవిడ కోపం వచ్చింది, బట్టలు పంపించింది, లాక్కురండి అంది. వాళ్ళు ఇల్లే నిలబడ్డారు, రానున్నాడు ఆయన. వెంటనే ఇప్పుడు రథం వేసుకుని వెళ్ళిందండి ఎలిజబెత్ మహారాణి. వెళ్ళి అతను ప్రార్థన చేసే స్థలం దగ్గరికి వెళ్ళిందంట. బయటికి రమ్మని అన్నమాట, రానన్నాడంట. వెంటనే ఇప్పుడు లోనికి వెళ్ళిందండి ఎలిజబెత్ మహారాణి. లోనికి వెళ్ళింది, మోకాళ్ళ మీద ఏడుస్తున్నాడంట ఆ భక్తుడు, ఏడుస్తున్నాడు. ఈవిడ కూడా చూసిందంట. చూస్తే అక్కడ ఆ సిలువలో ప్రభు కనబడుతున్నాడంట, రక్తం కాల్చుకుంటూ ముండ్ల కిరీటం ధరించిన ప్రభు కనబడుతున్నాడంట. వెంటనే ఈవిడ ఏడ్చేసి ఆ కిరీటం పక్కన ఇసిరేసి మోకరించి అందంట, అయా నాకు క్షమించు అందంట. అప్పుడు అన్నాడంట ఆ భక్తుడు, విలియం బుష్ అతని పేరు, అతను అన్నాడంట, మేడం మీరు ఈ రాజ్యానికి రాణి కానీ సర్వలోకానికి రారాజు ఆయన మాట వినాలా, మీ మాట వినాలా అన్నాడంట. అధికారులు మాట వినాలి, కానీ అలాగని చెప్పి దేవుడిని పక్కనెట్టకూడదు. దేవుడిని పక్కనెట్టకూడదు. నేను చాలామందే ఎలక్షన్ ముందు చాలామంది అదే పని చేశారు. వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టుకొని వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళతో ఉండి రకరకాల పిచ్చి పనులను చేశారు. పిల్లలు గమనించాలండి. వీ లివ్ ఫర్ క్రైస్ట్ ఆర్ డై ఫర్ క్రైస్ట్. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనుషులు సంతోషపెట్టే ప్రయత్నం చేయొద్దు. కలువు, ప్రేమించు, వారితో సహవాసం చేయి, తప్పులేదు. వాళ్ళు చెప్పే పద్ధతులు నచ్చకపోతే చేయడం మానే. నాకు కొంతమంది స్పీకర్గా పిలుస్తారు, నేను పద్ధతులు కొంచెం చెప్తాను, ఇలాగైతే నేను వస్తాను, లేదా రాను. తప్పే ఉంది. వాళ్ళు 5,000 ఎత్తున్నారు, 3,000 ఎత్తున్నారు, ఎంత ఎత్తున్నారు అని చెప్పేసి మనం కాంప్రమైజ్ అయిపోయి పర్లేదులే అనుకుంటే మరి దేవుడు అలాగండ పర్వాలేదని నేను వదిలిపెట్టడం. నువ్వు అనుకుంటా పర్వాలేదంటే దేవుడు వదిలేసేయడం. దేవుడు వదలడం. ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఎలా ఉందో సార్ ఆలోచించు. మనుషులన్నా దేవుడినా, ఎవరిదై కోరుకుంటున్నావు? మనుషులు సంతోషపెడుతున్నావా, దేవుడిని సంతోషపెడుతున్నావా? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని ఎప్పుడైనా ధైర్యం తెచ్చుకొని నిలబడవు. ఉన్నదన్నట్టు ప్రసంగం చేయి, ఉన్నదన్నట్టు బోధించు, ఉన్నదన్నట్టు చెప్పో. పర్లేదు, వదిలేసినా పర్లేదండి. ఉన్నదన్నట్టు చెప్పు. అలా చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు. అలా ఉండటానికి దేవుడే నీకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 984864904630288110. దేవుడు సమృద్ధిగా దీవించను గాక.